ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలని, సుఖ సంతోషములు కలిగి జీవించాలని ఆ దేవుడు తన బిడ్డలమైన మన విషయమై ఎంతగానో ఆశపడుచున్నాడు, పట్టింపు కలిగి ఉన్నాడు. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, ఇలా మనిషి బ్రతకడానికి ఏవేవి అవసరమో సమస్తమును ఆ దేవుడు మన కొరకు అనుగ్రహిస్తానంటున్నాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు ఏ మనిషి జీవితంలో చూసినా అప్పుల భారాలే, ఆర్థిక కొరతలే, అనారోగ్యం, కుటుంబంలో నెమ్మది లేదు, సంతోషం కరువవుతుంది, చేసే ఉద్యోగంలో వృద్ధి లేదు, కుటుంబ పోషణ కష్టతరమవుతుంది. రకరకాలుగా కొరతలలో, కరువులలో జీవిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మానవులంగా మనం ఏదైనా చెయ్యగలుగుతాము, కానీ మన స్థితిని, మన బ్రతుకును మాత్రం ఏమాత్రం మార్చుకోలేకపోతున్నాము. అది కేవలం దేవునికే సాధ్యమండి. అయితే దేవుడు మనకు ఘనత, ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవ్వాలంటే ముందుగా మనం ఆయన బిడ్డలంగా జీవించాలి. పాపపు బ్రతుకు నుండి విడుదల పొందాలి. దేవునితో ఐక్యపరచబడాలి. నిత్యము మన ఆత్మ, మన హృదయం దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించాలి. ప్రార్థించడంలో, వాక్యాన్ని చదవడంలో, సమస్త విషయములలో ఈనాడు మన ఆత్మ వర్ధిల్లాలండి. మన నోట ఆయన మాటలుండాలి. మన పెదవులతో ఆ దేవుణ్ణి స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డ, మన వ్యాధులను, మన శ్రమలను, శోధనలను, శత్రువులను ఆ దేవుడు ఎప్పుడో కలువరి శిలువలో జయించినాడండి. కాబట్టి మనకు స్వస్థత, రక్షణ, ఆశీర్వాదము ఆ దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఈ లోకంలో వర్ధిల్ల జీవితం అంటే కోట్ల కోట్ల డబ్బులు, భవనాలు, బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉండడం కాదండి. మనం జీవించినంతకాలం ఎలాంటి కొరత, కొదువ, అక్కర లేకుండా, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు కలగకుండా మనకు సరిపడ ఐశ్వర్యం ఉంటే చాలు కదా. ఈనాడు ఆ పరలోకపు దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదములను, ఇహలోక ఆశీర్వాదములను అనుగ్రహించే శక్తి, సామర్థ్యం కలిగిన వాడు. ఆరోగ్యం, సరిపడ డబ్బు, సౌఖ్యంగా జీవించాలంటే మన ఆత్మ ముందుగా వర్ధిల్లాలి. ఆనాడు యోబు భక్తుడు నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దృష్టికి నిర్దోషిగా జీవించినాడు. చెడుతనాన్ని విడిచిపెట్టాడు. నిత్యము తన కుటుంబంతో కలిసి దేవునికి ప్రార్థించేవాడు. దినదినము యోబు ఆత్మ దేవునితో వర్ధిల్లుట ద్వారా అన్ని విషయాలలో కూడా బహుగా వర్ధిల్లినాడండి. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నాడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 5 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుగా పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. అలాగే ప్రియ దేవుని బిడ్డ, గొర్రెల కాపరిగా ఉంటూ, గొర్రెలను కాచుకుంటూ, సితారా వాయిస్తూ నిత్యము దావీదు దేవునిని స్తుతించినాడు. దేవునిని ఎంతగానో గనపరిచినాడు. కాబట్టే దేవుడు దావీదు స్థితినంతటినీ వర్ధిల్లజేశాడు, అభివృద్ధి పరిచాడు. ప్రియ విశ్వాసి, మన దేవుడు గొప్ప ఐశ్వర్యం, అధిక సంపద గలవాడు. తన్ను ప్రేమించు వారినందరినీ ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. వారి నిధులను నింపుతానంటున్నాడు. ఇంకెంతకాలమండి ఈ లేమిడి బ్రతుకులు? ఇంకెంతకాలం ఈ అక్కరలు, కొరతలు? ఎంతకాలం అప్పుల భారాలు, ఆర్థిక ఇబ్బందులు? ఇక చాలండి. ఈ దినము నుండి ఆ దేవుని అధికముగా సేవించుదాము. ఆయన యందు అంటు కట్టుకొని ఆ దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించుదాము. నీ శ్రమను, నీ దరిద్రతను, నీ ప్రయాసాన్ని ఆ దేవుడు చూస్తున్నాడు. నీ కొరతలను, నీ సమస్యలను ఆయన ప్రతిదీ గమనిస్తున్నాడు. ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉన్న మనల్ని, ఈ లోక విషయంలో బలహీనులంగా పడియున్న మనల్ని బలపరచాలని, అభివృద్ధి చెయ్యాలని ఈ దినమున ఈ వాగ్దానాన్ని మనకిస్తున్నాడు.
నిన్ను ఎవరైతే నిందిస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానాల పాలు చేస్తున్నారో, ఎవరైతే శ్రమలకు అప్పగిస్తున్నారో వారందరి ముందు నీ దేవుడు నిన్ను గనపరచబోతున్నాడు. ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును నీకు కలుగజేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు చెప్పగలవా? నా హృదయమంతా దేవుడే ఉన్నాడు. నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా ఆయనను నేను గనపరుస్తున్నాను. ఆ దేవునికి తగినట్లుగా నేను జీవిస్తున్నాను. చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కీడును విడిచి మేలు చేయుచున్నాను. సత్యమును అనుసరించి బ్రతుకుతున్నాను. పైనున్న వాటి యందే, ఆత్మ కార్యాల యందే నా మనసును నిలుపుచున్నాను. నేను దేవుని బిడ్డను, ప్రభువుకు చెందిన వాడను, చెందిన దానను అని నువ్వు ధైర్యంగా చెప్పగలిగే స్థితిలో ఉంటే ఆ దేవుడు నీ పట్ల తప్పకుండా తన అద్భుతాలను జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ చేతి కష్టాన్ని ఆశీర్వదించుతాడు. నీ ప్రయత్నాలను సఫలపరచుతాడు. నీ పనిని స్థిరపరిచి క్రమక్రమంగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఈ సమయం నుండి మన ఆత్మను దేవునితో ఐక్యపరుచుకుందాము. మన హృదయంలో ఆయన మాటలను భద్రపరుచుకుందాము. సమయమందును అసమయమందును ఆయనకు ప్రార్థిస్తూ ఉందాము. దేవుడు తప్పకుండా మనలను, మన పిల్లలను, మన కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. అన్ని విషయాలలో కూడా మనల్ని సౌఖ్యముగా ఉండేలాగున ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున నీ కుటుంబంలో ఆశీర్వాదములు లేవని, నీ జీవితంలో మేలులు జరగడం లేదని, నీ పిల్లల భవిష్యత్తు బాగోలేదని, కుటుంబమంతా దుఃఖంతో ఉందని నువ్వు బాధపడద్దు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని సేవలో వర్ధిల్లుతావో, ఆయనకు ప్రార్థించే జీవితంలో అభివృద్ధి కలిగి జీవిస్తావో, అప్పటి నుండి దేవుడు ప్రతి స్థితిలో కూడా నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. నీ కుటుంబ పరిస్థితులన్నిటినీ మార్చుతాడు. నీ యొద్ద నుండి దుఃఖాన్ని తొలగించి నీకు అన్ని విషయములలో సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఈ దినము నుండే ప్రార్థించు. ఈ దినము నుండే వాక్యాన్ని ధ్యానించు. ఈ దినము నుండే దేవునిని స్తుతించు. ఈ దినము నుండే ఆయనకిష్టునిగా, ఇష్టురాలిగా బ్రతుకు. తప్పకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు అద్భుతాలను చూడగలుగుతావు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచి, కాచి, కాపాడి, పోషించి, సంరక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో జీవము గల దేవుడవైన మిమ్మును స్తుతించడానికి, మమ్మను జీవంతో సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయాన దేవా, మాకిచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను అన్ని విషయాలలో వర్ధిల్ల చేసే దేవుడోగా, సౌఖ్యమును, సంతోషమును అనుగ్రహించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ యొద్ద నుండి మేము ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ముందుగా మా ఆత్మ మీ సేవలో వర్ధిల్లాలని, మీ పరిచర్యలో అభివృద్ధి చెందాలని, మిమ్మను వేడుకునే స్థితిలో మేము ఉండాలని, నిత్యము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని, మీకిష్టంగా బ్రతకాలని మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, వర్ధిల్ల చేసే దేవుడో మీరు ప్రవ్వా, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించే దేవుడో తండ్రి, స్థితినంతటిని మార్చగలిగే శక్తి కలిగిన దేవుడో మీరే ప్రవ్వా. అధిక ఐశ్వర్యమును, సంపదను అనుగ్రహించే దేవుడవు, ఆస్తికర్తలుగా మార్చే దేవుడవు. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి, మీ శక్తిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు చేసే ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, ఆస్తికర్తలుగా మమ్మను చేసే దేవుడవు, ఆత్మీయంగా, భౌతికంగా వర్ధిల్ల చేసే దేవుడవు, మా స్థితిగతులను మార్చివేసే శక్తి కలిగిన దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు. దయచేసి మా ప్రతి కుటుంబాలలో మీరే ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రతి పరిస్థితిలో మేము ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి.
నమ్మండి. విశ్వాసంతో మీ వైపు చూస్తూ నమ్మకంతో మీ కార్యాల కొరకు కనిపెట్టుకొని ఉండే వారిమిగా మీరే మా పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మేలు చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. కీడులను దూరపరిచే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం. మీకే మొరపెడుతున్నాం. మా మొరలను మీరు ఆలకించండి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల పరిస్థితులన్నింటినీ ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. వారి అక్కరలు కొరతలు సమస్తం మీకు తెలుసు దేవా. వారి కష్టాలు శ్రమలు బాధలు అన్నిటినీ మీరు చూస్తున్నారు దేవా. దయచేసి ఈ సమయాన బిడ్డల బాధల్ని మీరు తొలగించండి దేవా. కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల జీవితాలలో మీరే ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మేలులు ఉపకారముల చేత వారి హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప కార్యాలను వారి ఎడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చేసే పనులలో కావలసిన బలాన్ని క్షేమాన్ని శక్తిని జ్ఞానాన్ని మీరే వారికి ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన దేవా, ఎందరైతే ఉద్యోగ ప్రయత్నాల కొరకు వెళ్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగా మీరే కృప చూపించండి దేవా. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాయడానికి వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. 10th క్లాస్ బిడ్డలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇలా రకరకాల తరగతులు చదువుతున్న బిడ్డలు పరీక్షలు రాస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఇంతవరకు రాసిన పరీక్షల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. అయ్యా, ప్రతి సబ్జెక్టు బిడ్డలు పాస్ అయ్యేలాగా కృప చూపించండి దేవా. అయ్యా, రాయబోయే సబ్జెక్టులో కూడా తోడై ఉండండి దేవా. వారి ప్రిపరేషన్ అంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి తెగులు నుండి అనారోగ్యాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. పరీక్షలన్నీ చక్కగా రాసే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షణ బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు తొలగించండి దేవా. బిడ్డల్ని మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారని ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల జీవితంలో మేలు చేస్తారని మేము నమ్ముచున్నాం దేవా. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధాల విషయమే వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల పట్ల మేలు చెయ్యండి దేవా. నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. ఈనాడు కుమార్తెల వివాహాలు ఆలస్యమవుతున్నాయని తల్లిదండ్రులు ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు, దుఃఖిస్తున్నారు దేవా. దయచేసి వారి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా,
సొంత తండ్రిని తల్లిని కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భర్తను కోల్పోయిన వారిని, భార్యలను కోల్పోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను, బంధువులను కోల్పోయి బిడ్డలు ఎంతో దుఃఖంలో ఉంటుండగా అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా. నీ బిడ్డలు మీరు రక్షించండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి. మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో సఫలతను దయచేయండి ప్రవ్వా. అధిక విజయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, ఎంతో కష్టపడి పనిచేస్తున్న బిడ్డలకు మీరే చక్కటి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా. లేమిడిలో, దుఃఖంలో, బేదరికంలో జీవిస్తున్న బిడ్డలందరికీ సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ వేధించే అప్పుల సమస్యల నుంచి మీరే వారిని రక్షించండి దేవా. అప్పు బాధల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అప్పు తీర్చే సామర్థ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. అలాగే దేవా, అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయం రోగులుగా ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి, తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, చిన్న గృహం కలిగి ఉన్న చాలు అని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భార్య భర్తలని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య కలహాలు, విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే వారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. రక్త సంబంధికుల మధ్య విభేదాలను దూరపరచండి దేవా. అయ్యా, మీరే వారికి ఐక్యత, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు సమస్తము ఎరిగిన దేవుడో తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే దేవా, నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే లోకంలో, పాపంలో జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బానిసత్వంలో బ్రతుకుతున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి. నీ బిడ్డల్ని పాపం నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉన్నట్టుకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి. ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో దేవా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు భవిష్యత్తు గురించి చింత కలిగి జీవిస్తున్న బిడ్డల్ని మీరు మార్చండి దేవా. అయ్యా, నీ బిడ్డలలో ఉండే చింతను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యజనుల వలె మేము చింతించకుండా, భవిష్యత్తు గూర్చిన భారాన్ని కలిగి ఉండకుండా ప్రతి పరిస్థితిని మీకే అప్పగించే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సంఘాలను అభివృద్ధిపరచమని, విశ్వాసుల కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డ సేవలో, పరిచర్యలో ఎదురయ్యే ప్రతి భయాన్ని కూడా మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి
బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి కావలసిన భద్రత క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ఎటువంటి అపాయం రాకుండా నీ బిడ్డల్ని కాపాడండి, వారి ప్రాణములను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా చిన్న బిడ్డలు పెద్దవారు పరీక్షలు రాస్తుండగా రాసే హస్తాల్ని బలపరచండి, మంచి జ్ఞానం చేత నింపండి, తోడయ్యుండి నడిపించమని, ప్రతి బిడ్డకు చక్కని సక్సెస్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా. ఈ దినమున దేవా నీ బిడ్డలందరి జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. అయ్యా మీరే వారికి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా నీ బిడ్డల చేతి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించమని, బిడ్డలందరికీ గొప్ప అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.